అంటే అంటే చాలా మంది నేను అన్నాను కదా, దీపపు స్తంభాన్ని నిలబెట్టిన ఎన్టీ రామారావు పేరు మీద గెలిచిపోయినాను. అంటే ఇప్పుడైతే అంతకంటే అప్పుడన్నా నాదెండ్ల భాస్కర్ రావు లాంటి వాడు ఎన్టీ రామారావు వెంబడి ఉన్నాడు. అట్లాంటి నాయకులు ఎవ్వరు లేరు ఇప్పుడు ఇక్కడ. ఉన్న వాళ్ళందరూ ఇటు నుంచి అటు నుంచి షిఫ్ట్ అయ్యారు. డిఎంకే అన్న డిఎంకే మధ్య షిఫ్ట్ అయ్యారు. కానీ ఎక్కడ కూడా విజయ్ వైపు ఒక్క సీనియర్ నాయకుడు రాలేదు రాష్ట్రంలో, ఎవరు రాలేదు. కనీసం పేరున్న నాయకుడు ఈయననే, పేరు లేని నాయకుడు ఈయననే. ఒక ఓన్లీ ఐకాన్ ఏందని నిలిచిండు. ఈయన మీద నా కేసులు బనాయించిండు. చాలా వరకు ఆయన తొక్కిసలాట జరిగిన దాని మీద ఈడీ దర్యాప్తు జరిపింది. రకరకాల ఇది సానుభూతి పెంచినాయి అంటున్నాం. ఒక రకం విజయ్ ఓడిస్తే మంచిది కాదని. మూడోది ఏంటంటే ఈ రెండు పార్టీల మధ్యన మూడో పార్టీ ఎమర్జ్ అవుతుందా కాదా అనే దాని మీద ఏమైందంటే ఎమర్జ్ అయింది అంటున్నాను నేను. అంటే ఇవాళ పక్కన ఈ రెండు పార్టీల వాళ్ళ మీద కాళ్ళు పెట్టి పైకి ఇవాళ లేచింది విజయ్ కెరటం అంటున్నాను. విజయ్ గెలుపులో ఖచ్చితంగా తమిళనాడు ప్రజలు ఏమనుకున్నారు, ఆల్టర్నేట్ గా ఇద్దరే కాదు మనకు మూడో వాడు ఉండాలని కోరుకున్నారు, తీసుకొచ్చారు. ఇది ఒక మంచి మార్పు అంటున్నాను. నేను ఏమంటానంటే ఈ ఎవరు గెలిచింది కాదు. జనరల్ గా కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ మనం చూస్తూ ఉంటాం. బట్ తమిళనాడులో వాటికి విభిన్నంగా కనిపించింది కదా. ద్రవిడ భావజాలం లాంటి వాతావరణంలో కూడా విజయ్ వైపు చూసారంటే ఇది కొంత మిరాకిల్ కనిపిస్తోంది. ఖచ్చితంగా విజయ్ కూడా ఒక కులం ఉంది, విజయపురం కూడా ఉండొచ్చు. బట్ ఆ బేసిస్ లో ఎలక్షన్ ప్రచారాలు జరగాలి. కానీ సమస్య లేదు. నేను కులం లేదు మతం లేదు అని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నేను కేబుల్ కాపును కాదు అనుకుంటేనే కాపు ఓటు తీసుకొచ్చుకున్నాడు. కానీ అట్లా కూడా లేదు. అంటే నిజంగా కూడా కాపును ఓట్లు వేయలే. 2 చోట్ల ఓడించారు పవన్ కళ్యాణ్. చిరంజీవిని పాలకుల్లో ఓడించారు. చిరంజీవిని సాక్షాత్తు ఆయన ఓడించారు కదా, గతంలో చూసాం కదా మనం. అంటే కాపు ఓట్లు ఏకీకృతం కాలే అక్కడ. ఇక్కడ కూడా సరే అదే అంటున్నాను. విజయ్ కి తన కులం ఓట్లు పెద్దగా పనికి అని రాలే, కానీ రాష్ట్రం అంతా ఒక ట్రెండ్ వచ్చేసింది. ఒక మాస్ రెండు అవుతాయి. మన శ్రీకాంత్ గారు గతంలో చూసినాం కదా, జనతా ప్రభుత్వం మొత్తం దేశమంతా వస్తే 77లో మన దగ్గర ఒక్కడే సంజయ్ రెడ్డి గెలిచిండు. ఇది 42 సీట్లు ఒక్కడే కదా. మనం మారలే. కానీ తర్వాత మారితే మనమే ఎక్కువ మంది గెలిపించి మనకి మిగతా ఉత్తర భారతదేశాన్ని పడిపోయింది. ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు మనం ఎక్కువ మంది గెలిపించినాం. మళ్ళీ ఇటు పక్కన కూడా మన జనతా పార్టీ కూడా మన సీట్లు ఇచ్చినాం. అందుకని ఇక్కడికి వచ్చే కల్లా 3 ఆఫ్ ది నేషన్ అంటాం కదా, 3 ఆఫ్ ది స్టేట్ కూడా ఉంటుంది. 3 ఆఫ్ ది స్టేట్ ఇవాళ తమిళనాడు ఏం చేసిందంటే పూర్తిగా ఈ 2 పార్టీలు వద్దు, మాకు ఆల్టర్నేట్ కాదు, ఇవాళ కొత్త వాళ్ళని తెచ్చుకుంటే కొత్త ప్రభుత్వం చూస్తాం, కొత్త పరిపాలన చూస్తాం అనే మాట అనుకున్నారు. కనుక అందరూ అంటే బదులుకునేట్టు చూసింటారు మీరు. అన్ని ఇప్పుడు 100 నియోజకవర్గాల పైగా ఒకే రిజల్ట్స్ వస్తున్నాయంటే కారణం ఏంది? అందరూ ఒకరిని బదులుకున్నట్టు. అంటే భారతదేశ ప్రజాస్వామ్యంలో మొదటి నుంచి ఎగ్జిట్ పోల్స్ కావంటే అందుకు నేను ఎప్పుడు చెప్తున్నాను. నేను చెప్పాను కదా, నీ ఎవరికి వేసినావమ్మా ఓటు అంటే విలేకరులు అడిగితే నీకేసిన బిడ్డ అనే సమాజం మనది. కనుక వాళ్ళు ఎక్కడ గుమ్మనంగా ఉంటారు, చెప్పని గుమ్మనత్వాన్ని వాళ్ళ గట్టిగా ఓట్లు వేసి చేసిండ్రు. అంటే ముహూర్తం ఆసన్నం అయితే భావాల కొన్నిటికి ఎవరు ఆపలేమంటే స్టాలిన్ ఓడిపోతారా అనుకుంటామా మనం? ఇవాళ దగ్గర అంటే ఉదయం స్టాలిన్ ఓడిపోతారు అనుకుంటారు ఎవరైనా? అంటే ఇటుపక్క అన్నాడీఎంకే పెద్దగా మన ఎవరు పన్నీర్ సెల్వం అటుపోయింది అనుకోండి, ఇటువైతే ఉన్నాడు కదా పళనిస్వామి ఉన్నాడు కదా, మరి ఆయన గట్టి నాయకుడే కదా, ముఖ్యమంత్రి చేసింది కదా ఒకసారి అయితే. అందుకని ఇక్కడ ఏమైందంటే ప్రజలు తొక్కేసుకుంటూ పోతే అందరినీ తొక్కుతారు. కాలంబు రాగానే కాటేసి తీర్థమని ప్రజలు ఏం చేస్తారంటే 5 ఏళ్ళతో అవగొడతారు. ఎక్కడ బరస్ట్ గారు పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ అన్ని వేరు గెలిపిస్తారు. కానీ అసెంబ్లీకి వచ్చే కల్లా అప్పుడు ఎవరిని గెలిపించాలో వాళ్ళు గెలిపిస్తారు. 8 సీట్లు బీజేపీకి వస్తాయని ఎవరైనా ఊహించిండ్రా? ఇందాక మీరు అన్నట్టు అంటే 3 ఆఫ్ ది నేషన్ ఎట్లా ఉంటుందో 3 ఆఫ్ ది స్టేట్ కూడా అట్లానే ఉంటుంది. బట్ ఈ అంశాన్ని పశ్చిమ బెంగాల్ విషయంలో ఎట్లా చూడొచ్చు? పశ్చిమ బెంగాల్లో 3 ఆఫ్ ది స్టేట్ అంటే పశ్చిమ బెంగాల్ సెంటిమెంట్ని తీసుకొచ్చింది, బెంగాలీ ప్రజలు అన్నటువంటి సెంటిమెంట్ని తీసుకొచ్చింది, అక్కడ ఫిష్ మాంసానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ని తీసుకొచ్చింది. ఇన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ సువేంద్రాధికారి అంత పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు, ఇందులో తగ్గింది బీజేపీ ప్రభావం అన్నటువంటి చర్చల్లో బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకుంది, దీదీ ఓటు బ్యాంక్ తగ్గింది. పోలింగ్ పర్సెంటేజ్ దీదీ తగ్గిపోయింది, ఆల్మోస్ట్ 42% వచ్చేసింది. బీజేపీ 35 నుంచి 45% పెరిగింది. గతంలో 5% పెరిగితేనే అధికారంలోకి వచ్చేదంటే ఈసారి 6% పెరిగింది. ఆల్మోస్ట్ ఇంకొక 95 స్థానాలు, నియర్ బై 90 to 95 స్థానాలు అధికంగా గెలిచేటువంటి అవకాశాలు కూడా అనిపిస్తున్నాయి. సో ఇక్కడ బీజేపీ లైన్ కానీ టీఎంసీ లైన్ కానీ ఎట్లా చూడాలా 3 ఆఫ్ ది స్టేట్ అన్నటువంటి కోణంలో? 3వది కూడా చేసింది ఆమె. రాజ్యాంగ వ్యవస్థ మొత్తం అవమానించింది, రాజ్యాంగ వ్యవస్థ మీద పోరాటమే చేసింది, సర్వీసుల్లో మొత్తం తెగేదాకా లాగింది, ఆఖరికి సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఏం చేస్తున్నావు అర్థమవుతుందండి. కానీ అంతేందుకు పోలింగ్ అయిన తర్వాత కూడా అధికార నియామకాల్లో కూడా ఎన్నికల సంఘాన్ని తప్పుపడుతూ కోర్టుకు వెళ్ళింది. చూసింది కదా, సర్వీసుల్లో తన సొంతంగా వాదించిన పప్పులు ఉడకలేదు, నువ్వు తప్పుడు మాట్లాడుతున్నావమ్మా అన్నారు. ఈడీ దాడి చేస్తుంటే నువ్వు ముఖ్యమంత్రికి ఎట్లా పోతావు, అక్కడికి పైన ఎట్లా ఎత్తుకొస్తావు, ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ప్రవర్తించవచ్చా అని కూడా అభిశంసించింది.
సుప్రీంకోర్టును డైరెక్ట్ అనలేదు కానీ సుప్రీంకోర్టు కూడా అమ్ముడు పోయింది అనే మాట పరోక్షంగా చెప్పింది ఆమె. ఏది బీజేపీకి అమ్ముడు పోయింది అనమాట. ఇక్కడికి వచ్చాక పూర్తిగా ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ కాస్త అజ్ఞానేష్ కుమార్ అని, లేకపోతే బీజేపీకి అమ్ముడు పోయింది అని చెప్పి డైరెక్ట్ గా ఆయన మీద ఆరోపణ చేసింది కదా. అందుకని సుప్రీంకోర్టు వరకు చెప్పాలంటే 24 లక్షల మంది ఓటర్ల విషయంలో నాకు ఇంకా అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు త్రిశంకు సరుకులు ఉంచిపోయింది కదా. అయితే తీసేయాలని తీసేయాలి, లేకుంటే ఉంచాలని ఉంచాలి, రెండు కాలేదు, అది వేరు. కానీ వాళ్ళ ప్రక్రియ వల్ల 30% ఓటర్లు దొంగ ఓటర్లు, పనికిరాని ఓటర్లు, లేని ఓటర్లు అందరు తొలగించడం అనేది మంచి పరిణామం జరిగింది. అది వరకు బీజేపీ ప్లస్ పాయింట్ అంటలే, నేను ప్రజాస్వామ్యానికి ప్లస్ పాయింట్ అంటాను. ఎవరికి నష్టం, ఎవరికి లాభం కాదు ఇక్కడ పరిస్థితి. నేను మొదటి చెప్తున్నాను, ఓటర్లు పోటెత్తారు అనే మాట మన పత్రికలు రాస్తూ నేను వ్యతిరేకించిన. ఓటర్లు పోటెత్తారు, ఇంతమంది ఓటర్లు వేశారు. 100లో చెత్తా చెదారం 30 మంది కలిసి 100లో లెక్క తీసుకుంటే 90% వేసిన 70 అవుతుంది. ఆ 30 మంది తీసేసి అది 100 చేస్తే ఆటోమేటిక్ గా 90% ఉండిపోతుంది. అసలైన ఓటర్లు ఓటేస్తున్నారు ఎప్పుడైనా అప్పుడైనా కూడా. దొంగ ఓటర్లు ఎప్పుడైనా పోయిండ్రు అంటున్నాను. అయితే దొంగ ఓటర్లతో ఓటు వేయించుకునేది ఇప్పటిదాకా మమతా బెనర్జీ, అది ఇవాళ పోయింది. దాని వల్ల కూడా ఆమె నష్టపోయింది. అంటే ఇప్పటిదాకా ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఎవరితో వేయించుకున్నారు, మైనార్టీ ఓట్లు ఎవరితో వేయించుకున్నారు, రోహింగ్యాల ఓట్లు వేయించుకున్నారు, ఇవి పోయినాయి కదా. పోయే ఓట్లు ఏమైంది, పోలింగ్ శాతం ఏంది 45% పోయినసారి ఆమెకు. ఇద్దరి మధ్యలో 12-13% తేడా ఉండే. అయినా 77 సీట్లు వచ్చినాయి బీజేపీకి. మీరు చూడండి, బీజేపీ కూడా రెండే ఎన్నికల్లో 3వ ఎన్నికకు వచ్చే వరకల్లా గేమ్ చేంజర్ కాదు, మొత్తం గేమ్ ని మార్చి పడేసి. ఎట్లా అంటే 2016లో 3 సీట్లే. సార్ ఇది ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సార్ తమిళనాడులో ఒక కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ పరిపాలించిన తర్వాత వామపక్షాలు పరిపాలించాయి, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పరిపాలించింది. అంటే ప్రాంతీయ భావజాలం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఒక జాతీయ పార్టీగా మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అండ్ మోర్ ఓవర్ దీది కూడా భారీ పతనావస్థలో ఏమీ లేదు, ప్రభుత్వాన్ని కోల్పోతుంది అంతే. బట్ ఇంతకాలం ఉన్నటువంటి చరిత్ర, ఏది అప్రతిహతంగా పరిపాలించేటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ చేయగలుగుతుందా? ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంటుందా? అదే పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు తొందరగా కోరుకోరు. ఈస్ట్ ఇండియన్ కంపెనీ అక్కడి నుంచే వచ్చింది. కానీ ఏమంటున్నానంటే మొదట్లో సిద్ధార్థ్ శంకర్ తరం ముగిసేదాకా 25 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, మరొక 35 ఏళ్ళు జ్యోతి బసు బుద్ధదేవ్ పట్టాభి కదా, అదే 35, అంటే దాదాపు 60 ఏళ్ళు వాళ్ళిద్దరే పరిపాలించారు కదా. 60 తర్వాత ఈ 15 ఏళ్ళ నుంచి 75 ఏళ్ల ఎన్నికల పడింది, 52 నుంచి లెక్క పెట్టుకుంటే ఈమె 15 ఏళ్ళు. వాళ్ళు మార్పు తొందరగా కోరుకోరు. ఎందుకు మార్పు కోరుకుంటారని ఎందుకు అడగాల్సి వస్తుందంటే, ఒక స్టేట్ ఐకానిక్ గా ఉన్నారు. మీరు చెప్పిన జ్యోతి బసు కానీ లేదంటే మమతా బెనర్జీ కానీ స్టేట్ ఐకానిక్ గా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీకి స్టేట్ ఐకానిక్ లేదు. రేపొద్దున ఎవరిని ముఖ్యమంత్రి పెట్టినా కానీ ఢిల్లీలో రేఖా గుప్తాను పెట్టి పగ్గాలు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారన్నటువంటి చర్చను తీసుకురాగలుగుతుంది. దీదిని కూడా మనం తక్కువ అంచనా వేయలేం, ఒక బలమైనటువంటి నాయకురాలు కాబట్టి. సో ఇక్కడ నుంచి ఏమైనా భవిష్యత్తులో మార్పు జరుగుతుందేమో మళ్ళీ 5 ఏళ్ల కన్నా అనుమానం కనిపిస్తోంది. అంటే ప్రజలు కుటుంబ పార్టీలను తిరస్కరించడానికి 2 రాష్ట్రాల ఉదాహరణ. అటు స్టాలిన్ కుటుంబాన్ని తిరస్కరించారు, ఇక్కడ మమతా బెనర్జీ కుటుంబాన్ని తిరస్కరించారు. కుటుంబ పార్టీ కాకపోయినా కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కుటుంబ పార్టీ అప్పుడు కాకపోయినా వాళ్ళిద్దరు ఆ 2 పార్టీలు చేసిన దుర్మార్గం ఏంది, హింసను ప్రేరేపించారు. కమ్యూనిస్టు కాంగ్రెస్ చంపుకున్నారు, చచ్చారు. తర్వాత కమ్యూనిస్టులు తృణమూల్ కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటున్నాను నేను. వైసీపీ ఎట్లనో తృణమూల్ కాంగ్రెస్ కూడా అట్లే, కాంగ్రెస్ నుంచి వచ్చింది, కాంగ్రెస్ శాతగారది మీకు, నేను చేస్తా అన్నది, పోరాడింది, గెలిచింది అంటున్నాను. 2011 నుంచి 21కి 16 నుంచి 21కి 3 సార్లు గెలవడానికి తృణమూల్ కాంగ్రెస్ దృఢమైన నిర్ణయం తీసుకోవడంలో కమ్యూనిస్టులతో గెలిచింది. బీజేపీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో 3 సీట్లతో మొదలైంది కదా బీజేపీ 2016లో. 3 ఒక సీట్ లేదు. అటు నుంచి వెంటనే 77 సీట్లకు వచ్చింది. శివేంద్ర అధికారి ఎప్పుడైతే, ఇప్పుడు విభీషణ్ లాంటి వాడు, నేను రాజకీయాలకు సహజ సమస్య లేదు, విభీషణ్ లాంటి వాడు ఇప్పుడు రామచంద్రుడికి రావణాసురుడి యొక్క ఆయువు పట్టు విభీషణుడు చెప్తేనే తెలిసింది కదా. ఇవాళ శివేంద్ర అధికారి అక్కడ జరిగిన విషయాలు, మమతా బెనర్జీ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎట్లా ఉంటాయి అనే మాటను బీజేపీకి అందించాడు. ఖచ్చితంగా అది ప్లస్ పాయింట్ అయింది బీజేపీకి, ఎందుకు కాదంటున్నాను. రెండోది ప్రజల మనోభావాలు కూడా మారినాయి, ఒక్క ఆయన వస్తే సరిపోయింది కదా. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా మెయిన్ లీడర్ ను టార్గెట్ చేస్తే ప్రజలు తొందరగా ఇటు అట్రాక్ట్ అవుతాం. అందుకని 2021 జరిగిన పెద్ద మార్పు ఏంటంటే, నేను మమతా బెనర్జీని ఓడిస్తాను అని మన సింగూరు సాక్షిగా, సింగూరు పాయింట్ పెడతా అంటే దుర్మార్గంగా మొత్తం నాశనం చేసింది కదా. నేను ఇంకో మాట చెప్తున్నా, పశ్చిమ బెంగాల్ ప్రజలు మారడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మారకపోతే ఏం చేస్తుంది అనేది కూడా. కలకత్తాకు 50 ఏళ్ల కింద వండి మీరు, మళ్ళీ ఇప్పుడు వండి సేమ్ అట్లా ఉంటుంది, ఏం తేడా ఉండదు, పాడుగా ఏం మారదు. ఎందుకు మారలేదు అంటే, ఆఖరికి రోడ్డు పక్కన ఉన్న ఇళ్లకు కూడా శ్రీకాంత్ గారు అసలు రంగులు వేసుకోరటం. మొన్న 2 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా కలకత్తా మహానగర పాలిక వాళ్ళు ఏం చేశారంటే,
మీరు ఇంట్లో ఎట్లనే చావండి, ఇంట్లో రంగులు లేకపోయినా చావండి, కానీ రోడ్డు పక్కన ఉన్న బిల్డింగ్లకు రోడ్డు పక్కన బయట రంగులు అనేది మార్చండి. మారుస్తే మీకు 2 ఏళ్ల పన్ను మొత్తం మాఫీ చేస్తామన్నారు. అంటే గంత దుర్మార్గంగా ప్రజలు కూడా మార్పును కోరుకోలేదు. రంగులు వేసుకో ఇంటికి తమ ఇంట్లోకి రంగులు కూడా వేసుకోరు అన్నట్టు. అందుకనే ఒకనాడు 4వ నగరంగా ఉన్న 4 నగరాల్లో ప్రధానంగా ఉన్న కలకత్తా ఇవాళ 7 నగరాల్లో కూడా 7వ స్థానంలో అయిపోయింది. అహ్మదాబాద్ తర్వాత కూడా పడిపోయింది. అంటే జనాభా ఉండొచ్చు, ఇంకా పాత ట్రాములు, పాత రోడ్లు, పాత బిల్డింగులు. వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయం అంటే భవిష్యత్తులో కొనసాగాలంటే అధికారంలో ఇప్పుడు చేంజెస్ చేసి బయటకు చూపించాల్సిన కాషాయం రంగు వేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే రామరెడ్డి గారు కాషాయ రంగుతో వచ్చారు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బయటకు కాషాయ రంగు వేసుకుంటా పొమ్మని ధైర్యంగా చెప్పేసింది ప్రజలు. ఎందుకంటే 2 అయింది. ఒకటి, ఆమె పోలింగ్ కన్నా ముందు బెదిరించింది ప్రజలను, పోలింగ్ తర్వాత కూడా బెదిరించింది. నేను మళ్ళా వస్తే చూడండి మీ సంగతి పడతా అని. అది చాలా పనిచేసింది. పోలింగ్ కన్నా ముందు పనిచేసింది, పోలింగ్ తర్వాత వాళ్ళు ఏం ఓట్లు లేకపోయినా అప్పటికి వేసి ఉంటుంది కదా, అప్పుడు కూడా బెదిరించింది. నేను కనుక అధికారంలో ఒక్క సీటుతోనే అధికారంలోకి వస్తే మీకు పని పడతా అన్నది. అది పెద్దగా నష్టం జరిగింది అంట. అప్పటి నుంచి ఒక గర్వం. రెండోది, అభిషేక్ బెనర్జీ చేసిన దుర్మార్గం కూడా తక్కువదేం కాదు. వాళ్ళ హింసా రాజకీయాలు ప్రోత్సహించే క్రమంలో చూడండి మీరు, 2011లో 25 మంది చనిపోయారు. ఎన్నికల రాజకీయాలు ఈమె వచ్చినప్పటి నుంచి చెప్తాను. అంతకుముందు 2011లో ఆమె కొట్లాడింది కమ్యూనిస్టులతోనే, కాంగ్రెస్ తోనే కాదు, ఇటు బీజేపీతో అంతకంటే కాదు. 2016లో కూడా కమ్యూనిస్టులతోనే పోరాడింది. 2016కి వచ్చే వరకల్లా కమ్యూనిస్టులతో పోరాడేటప్పుడు 30 మంది చనిపోయారు. 2021 బీజేపీతో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా రాలే మనకు, జాతీయ పార్టీలు రెండింటి కూడా. కానీ 2021లో బీజేపీతో పోరాడింది. పోరాడే క్రమంలో 58 మంది చచ్చిపోయారు. మమతా బెనర్జీ హింస తక్కువది కాదు. ఏమైనా కానీ తిమ్మని గెలవాలనుకున్నది 2021లో ఆమె గెలవడానికి సర్వశక్తులు వడ్డింది అంటున్నారు. ఇంకా హిందూ ఓట్ల పోరాటంలో కూడా ఆమె ఎంత తెగించింది అంటే, అంతకుముందు దాకా సెక్యులర్ ఈవెన్ హిందువుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు శ్రీరామనవమి వచ్చినా కానీ ర్యాలీల విషయంలో మమతా బెనర్జీ అంత ఈజీగా ఒప్పుకునేటువంటి వ్యక్తి కాదు. ఆ ర్యాలీలు పర్మిషన్లు కూడా ఇవ్వలేదు శ్రీకాంత్ గారు. కాదు కానీ ఆమె ఎక్కడికి వచ్చిందంటే, ఆమె ఎక్కడ కాదు, కేజ్రీవాల్ కూడా నేను హిందూ బ్రాహ్మణ స్త్రీని అని ఒకటి పెట్టింది. అట్లానే కాళికా సూత్రం నేను నోటీస్ అవుతాను అని చేసింది. అంటే హిందూ ఓట్లకు అవసరం లేదనుకున్నా ఎక్కడికి వచ్చింది 2021లో, హిందూ ఓట్లు లేకపోతే నేను గెలవలేను అనే మాట వచ్చింది. హిందువులలో పోలరైజేషన్ అయింది, బీజేపీ వైపు పోతున్న అర్థమైంది. 2021 ఎన్నికల్లో ఈ స్లోగన్ పెట్టింది. ఆమె పెట్టడమే కాకుండా హిందూ ఓట్లు పోడగొట్టుకుంటే కష్టమని ముస్లిం మైనారిటీ ఓట్ల బుజ్జగింపు సంతుష్టీకరణ రాజకీయాల నుంచి ఇవి కూడా కావాలి నాకు అనే భావన దేశవ్యాప్తంగా వచ్చింది. ఒక మమతాల కాదు. కేజ్రీవాల్ ఏం చేసిండు, హనుమాచార్య చదవలేదా? చూసినాం కదా మనం. మన సెక్యులర్ పార్టీలు అనుకుంటున్న అన్ని కూడా సెక్యులర్ పార్టీలు అనడానికే వీలేదు వాళ్ళు. ఎందుకంటే ఎంఐఎంతో చదువు చేస్తేనే సెక్యులర్ కాదట, మన సెక్యులర్ అంట, బీజేపీతో చేస్తేనే సెక్యులర్, నాన్ సెక్యులర్ అవుతుందా? ఎట్లయితే చెప్పండి, సమస్య లేదు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మన పశ్చిమ బెంగాల్లో విప్లవాత్మకమైన మార్పు ఎట్లా వచ్చిందంటే గ్రాడ్యువల్ గా వచ్చింది, ఒక్క రోజు రాలే. 16 నుంచి 21 నుంచి ప్రజలు ప్రత్యామ్నాయం ఉంటే గెలిపిస్తారన్న మంచి ఉదాహరణ ఇది పనిపిస్తారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ నడుస్తోంది. సో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోంది. 190 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడింగ్లో ఉంది. టీఎంసీ కేవలం 94 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇక అటు తమిళనాడు కూడా టీవీకే 108 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అటు డిఎంకేను కాదని డిఎంకేను కాదని టీవీకే వైపు మొగ్గు చూపారు ప్రజలంతా కూడా. విజయ్కే విజయాన్ని అందించబోతున్నారు. కేరళలో యూడీఎఫ్ అధికారం చేపట్టబోతోంది. 98 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. 40 స్థానాలకు ఎల్డీఎఫ్ పరిమితమైంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి.